Hello everyone. In this video, we will discuss about elif. So elif అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇఫ్ ఎల్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది ఆర్ ఇది అని, లేకపోతే ఇది ఆర్ ఇది అనే సిచ్యువేషన్లో మనం ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎల్స్ ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ ఇది చెక్ చేస్తాం. ఇది చెక్ చేస్తే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలి. ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. అది చెక్ చేసినప్పుడు అది ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇలా మనం ఒకటే కాకుండా మనకి ఇష్టం వచ్చినన్ని స్టేట్మెంట్స్ అనేవి, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఆ పర్పస్లో మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో అక్కడ ఏంటంటే, నేను ఫస్ట్ ఏం చేస్తా, సిఎస్సి బ్రాంచ్ అవైలబుల్ ఉందా అని చెక్ చేస్తా. ఒకవేళ సిఎస్సి ఉంటే సిఎస్సిలో జాయిన్ అయిపోతా. ఒకవేళ సిఎస్సి లేకపోతే నెక్స్ట్ కండిషన్ ఈసీఈ ఉందా అని చెక్ చేస్తా. ఈసీఈ ఉంటే ఈసీఈలో జాయిన్ అయిపోతా. ఒకవేళ ఈసీఈ కూడా లేకపోతే నేను ట్రిపుల్ ఈ ఉందా అని చెక్ చేస్తా. ట్రిపుల్ ఈ ఉంటే ట్రిపుల్ ఈలో జాయిన్ అయిపోతా. ఈ మూడు లేకపోతే నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వను. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఒకటే. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఇలాంటి సిచ్యువేషన్లో? నేను వెళ్తా, ఒకవేళ నాకు సిఎస్సి బ్రాంచ్ ఉందనుకో, నేను ఆ సిఎస్సిలో జాయిన్ అయిపోతా. లేదంటే నేను ఆ కాలేజీలో జాయిన్ అవ్వను. సో ఇలాంటి సిచ్యువేషన్కి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. బట్ మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అంటే డైరెక్ట్ నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, దానికే కోడ్ రాసేస్తా. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇఫ్ అనేది రాయాలి. సో ఫస్ట్ ఎలిఫ్ అనేది ఇఫ్ కంటే ముందు యూజ్ చేయకూడదు. సో నాకు ఇక్కడ ఏంటి, బ్రాంచ్. సో బ్రాంచ్ అనేది ఉంది. సపోజ్ ఈ బ్రాంచ్ అనేది ఈసీఈ ఉందనుకో ప్రజెంట్. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, బ్రాంచ్ అనేది సిఎస్సి బ్రాంచ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ బ్రాంచ్, ఇక్కడ మనం వాల్యూ అనేది తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. బ్రాంచ్ అనేది ఫస్ట్ సిఎస్సి ఉందా అని చెక్ చేస్తా. ఎందుకంటే నేను ఫస్ట్ సిఎస్సికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. సిఎస్సి ఉంటే నేనేం చేస్తా, సిఎస్సిలో జాయిన్ అయిపోతా. ఓకే, ఒకవేళ సిఎస్సి లేకపోతే నేను నెక్స్ట్ ఏం చేస్తా, ఈసీఈ చెక్ చేయాలి. సో ఈ బ్రాంచ్ లేదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ అప్పుడు మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. ఎలిఫ్. సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా బ్యాక్గ్రౌండ్, సో దిస్ ఈజ్ కాల్డ్ ఎల్స్ ఇఫ్. దీన్ని పైథాన్లో ఎలిఫ్ అంటాం అన్నమాట. సో ఎలిఫ్ ఇక్కడ కండిషన్, మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. ఏమని చెక్ చేస్తా, ఈసీఈ బ్రాంచ్ ఉందా అని చెక్ చేస్తా. ఇఫ్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ఈసీఈ కోలన్, ఇక్కడ నేను ఏం చేస్తా, ఈసీఈలో జాయిన్ అయిపోతా. జాయిన్ ఇన్ ఈసీఈ. ఒకవేళ ఈసీఈ కూడా లేకపోతే ట్రిపుల్ ఈలో చెక్ చేస్తా. ఎలిఫ్ బ్రాంచ్ ఈక్వల్స్ టు ట్రిపుల్ ఈ. ట్రిపుల్ ఈ ఉంటే నేను అప్పుడు ఏం చేస్తా, జాయిన్ ట్రిపుల్ ఈ. ఒకవేళ ఈ బ్రాంచెస్ ఇవేం లేకపోతే అప్పుడు నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వని చెప్పేసి ఫిక్స్ అయిపోతాను. ఎల్స్ ప్రింట్ నాట్ జాయినింగ్. ఓకే, సో ఇక్కడ ఎలిఫ్ అనేది ఉంది కదా, ఈ ఎలిఫ్ అనేది మనము ఎక్స్ట్రా టూ కండిషన్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో మనకు ఈ సినారియోని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఎన్ని ఎలిఫ్లు కావాలంటే అన్ని ఎలిఫ్ కండిషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఎన్ని కండిషన్స్ పెట్టుకున్నా సరే, ఈవెన్ ఎల్స్ ఉన్నా సరే, మనకు దేంతోనైతే మ్యాచ్ అవుతుందో అది మ్యాచ్ అయ్యేంత వరకే కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. వన్స్ ఇది మ్యాచ్ అయిన తర్వాత ఆ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఈసీఈ ఉంది కదా, ఇక్కడ ఈసీఈ ఉన్నప్పుడు ఇక్కడ సిఎస్సి చెక్ చేస్తుంది. ఈ బ్రాంచ్ అనేది ఈసీఈ కాబట్టి ఈ ఈసీఈ నాట్ ఈక్వల్ టు సిఎస్సి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ కావు. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఎలిఫ్ బ్రాంచ్ ఈక్వల్ టు ఈసీఈ. సో ఇక్కడ ఈసీఈకి మ్యాచ్ అవుతుంది కాబట్టి దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీంట్లో ఏముంది, జాయిన్ ఈసీఈ అని ఉంది కాబట్టి జాయిన్ ఈసీఈ. సో దీనికంటే ముందు సపోజ్ ప్రింట్ హాయ్ ప్రింట్ చేద్దాం. ఇక లాస్ట్లో దీనికి
బాయ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఈసీతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ ఈసీ ఈక్వల్ టు ఈసీ కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చి జాయిన్ ఇన్ ఈసీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. మనకు ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ ఇందులో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ జాయిన్ ఇన్ ఈసీ అని చెప్పేసి నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేసేసి ఈ ఎల్స్ బ్లాక్లు అన్నీ స్కిప్ చేసేసి నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ బాయ్ ఉంది కాబట్టి బాయ్ ప్రింట్ అవుతుంది. ఇది మనం ఒకసారి ఏం చేద్దామంటే డీబగ్ చేద్దాం. డీబగ్ చేయడం అంటే మనం కోడ్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ని ఆపేసి ఒక్కొక్క లైన్ అంటే ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి మనం చూడొచ్చు. అది మనం డీబగ్ చేసి చూద్దాం మనం ప్రోగ్రామ్ ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ చేస్తామో అప్పుడు. ఓకే, సో ఇలా మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఇంకో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, సో నాకు కోచింగ్ సెంటర్ అనేది ఉంది ఒకటి. ఆ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే అక్కడ జావా లాంగ్వేజ్ పక్కా ఉంటుంది అండ్ వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, రిక్వైర్మెంట్ క్లియర్గా అయినండి. జావా లాంగ్వేజ్ పక్కా ఉంటుంది, అలానే వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఏం అడుగుతా, పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా అని చెప్పేసి అడుగుతా. ఒకవేళ పైథాన్ ఉంటే పైథాన్లో జాయిన్ అయిపోతాను, మిగతా వాటి గురించి నేను పట్టించుకుని. ఇంకా ఒకవేళ పైథాన్ లేకపోతే సి లాంగ్వేజ్ ఉందా అని చెప్పేసి అడుగుతా. సి లాంగ్వేజ్ ఉంటే సిలో జాయిన్ అయిపోతా. ఓకే, ఒకవేళ సి కూడా లేకపోతే C++ అడుగుతా. C++ ఉందా అని చెప్పేసి. C++ ఉంటే C++లో జాయిన్ అయిపోతా. ఇవేం లేకపోతే నాకు జావా పక్కా ఉందని తెలుసు కాబట్టి నేను జావాలో జాయిన్ అయిపోతా. ఓకే, సో ఇక్కడ మనం ఒకటే కండిషన్ కాదు, ఒకటే బ్రాంచ్ ఒకటే లాంగ్వేజ్ ఉందని చెక్ చేయట్లేదు, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయని లేదా అని చెక్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ ఇఫ్ కాదు, ఇఫ్ ఎల్స్ కాదు, ఎలిఫ్ కూడా యూజ్ చేస్తాం, ఎందుకంటే మల్టిపుల్ మనం చెక్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దానికి తగ్గట్టు మనం కోడ్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, ఫర్ నౌ లెట్స్ కీప్ ద వేరియబుల్ నేమ్ యాజ్ బ్రాంచ్ ఓన్లీ. సో జనరల్గా అయితే లాంగ్వేజ్ అని ఉండాలి. సో ఇక్కడ ఏముందంటే సపోజ్ ఇప్పుడు సి అనేది ఉందనుకో. సో నేను ఇక్కడ దీంతో ఏం చెక్ చేయాలి అంటే, ఫస్ట్ ఏమనుకున్నా నేను పైథాన్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకున్నా కదా. సో ఇక్కడ బ్రాంచ్ అనేది రిలవెంట్ వేరియబుల్ నేమ్ కాదు, బట్ ఫర్ నౌ లెట్స్ కీప్ ఇట్. సో ఫస్ట్ ఏం చేస్తా, పైథాన్ ఉందా అని చెక్ చేస్తా. పైథాన్ ఉంటే పైథాన్ కోర్స్ అనేది తీసుకుంటాను నేను. సో ఇది పైథాన్ అని చెప్పేసి ప్రింట్ కావాలి. ఒకవేళ పైథాన్ లేకపోతే నేనేం ఇంకో నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నా, సి లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ సి, నాకు ఇక్కడ సి అని చెప్పేసి ప్రింట్ కావాలి, సి కోర్స్ అని చెప్పేసి సి అని చెప్పేసి. ఒకవేళ సి లేకపోతే నేను అప్పుడు నెక్స్ట్ ఏమనుకున్నా, C++ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాను. ఓకే, C++ ఉంటే నేను ఇక్కడ ఏంటి C++లో జాయిన్ అవ్వ అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ మనం ఇవేం లేకపోతే ఎల్స్ మనము జావాలో జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇలా రాసుకుంటాం కదా. ఇక్కడ మనం ఎల్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ కూడా మనం కండిషనే పెట్టుకోవచ్చు. జావా ఉందా అని చెప్పేసి అడుగుతాం. ఎలిఫ్ బ్రాంచ్ ఈక్వల్స్ టు జావా. సో ఇలా ఎలిఫ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇవేం కాకపోతే ఇదే అని చెప్పేసి మనకు కన్ఫామ్గా తెలిస్తే ఎల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సి ఇచ్చా కాబట్టి నాకు ఫస్ట్ హాయ్ అని ప్రింట్ అవుతుంది. బ్రాంచ్ అనేది సి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది బ్రాంచ్. ఇక్కడ సి నాట్ ఈక్వల్స్ పైథాన్ కాబట్టి ఇది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, సి దగ్గరికి వస్తుంది. ఇక్కడ సి ఈక్వల్ అయింది కాబట్టి సి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ బాయ్కి వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏం లేదు, మాకు స్మాల్ జావా ఉందనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ పైథాన్తో చెక్ చేస్తుంది. పైథాన్తో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, బ్రాంచ్ అనేది సీనా కాదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ బ్లాక్ అనేది స్కిప్ చేసేసి ఇక్కడికి చెక్ చేయడానికి వస్తుంది. C++ కాదు, C++ కాదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, జావానా అని చెక్ చేస్తుంది. జావాతో మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ జావా అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ దేనితోనే మ్యాచ్ అవ్వలేదు అనుకో, జావాకి ఇస్ నాట్ ఏ లాంగ్వేజ్, జావాకి ఇచ్చాను అనుకో, ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ దేనితోనే మ్యాచ్ అవ్వకపోతే అసలు ఏ బ్లాక్ అనేది కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ హాయ్ అండ్ బాయ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మనకు మధ్యలో ఎక్కడైనా ఏదైనా మ్యాచ్ అయిందనుకో,
అది మ్యాచ్ అయ్యేంత వరకు మనకు కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ C++తో మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎలిఫ్ గురించి. ఓకే, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అసైన్మెంట్ ఏంటంటే, నా దగ్గర 3 మెంబర్స్ ఏజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఈ ముగ్గురిట్లో ఎవరు పెద్దవాళ్ళు అని చెప్పేసి నాకు ప్రింట్ కావాలి. ఓకే, సో లాజిక్ నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఏ పెద్దవాడు కావాలి అంటే అది చెక్ చేస్తాం. ఏ పెద్దవాడా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఏ పెద్దవాడు అవ్వడానికి, ఏ పెద్దవాడు అవ్వాలంటే ఏం కావాలి? బి కన్నా పెద్దవాడు కావాలి, సి కన్నా పెద్దవాడు కావాలి. ఓకే, సో ఇక్కడ ఏ పెద్దవాడు కాకపోతే నెక్స్ట్ నేను చెక్ చేయాలి, బి పెద్దవాడా అని చెక్ చేయాలి. ఓకే, సో బి పెద్దవాడు కావాలి అంటే ఏ కన్నా పెద్దవాడు కావాలి, సి కన్నా పెద్దవాడు కావాలి. ఓకే, ఇక్కడ బి కూడా పెద్దవాడు కాకపోతే మనకు తెలిసిపోతుంది, ఏబి కాకపోతే సి అని చెప్పేసి. బట్ మనకు సికి కూడా మనం కండిషన్ చెక్ చేద్దాం. సి అన్నటోడు ఏ కన్నా పెద్దోడా, బి కన్నా పెద్దోడా అని చెప్పేసి చెక్ చేసి, ఒకవేళ పెద్దవాడు అయితే మనకు సి ఈజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇద్దరు ఏజెస్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ముగ్గురిని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏం యూజ్ చేయాలో తెలిసే ఉండాలి ఇప్పటికే. ఓకే, సో ఇది కోడ్ రాసి మనకు కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, సో ఇది కోడ్ రాసేసి ఒకసారి డీబగ్ చేసేసి మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో, ఎగ్జిక్యూషన్ అనేది ఎలా వెళ్తుందో అనేది చూద్దాం. ఓకే, వెల్కమ్ టు ఎలిఫ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం ఏంటి? సో మనకు బ్రాంచ్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ a CSC. సో ఒకవేళ మనకు ఫస్ట్ ఈ బ్రాంచ్ అనేది CSC బ్రాంచ్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ CSC బ్రాంచ్ ఉంటే మనం ఏం చేస్తాం? జాయిన్ CSC. ఒకవేళ CSC లేకపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం? ECE ఉందా అని చెక్ చేస్తాం. ఒకవేళ బ్రాంచ్ అనేది ECE ఉందా అని చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్ రాస్తాం. ఒకవేళ బ్రాంచ్ అనేది ECE ఉంటే జాయిన్ ECE. ఒకవేళ ECE కూడా లేకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చెక్ చేస్తాం? ట్రిపుల్ చెక్ చేద్దాం. ట్రిపుల్ ఉంటే ట్రిపుల్ లో జాయిన్ అయిపోదాం. జాయిన్ ట్రిపుల్. ఒకవేళ ట్రిపుల్ కూడా లేకపోతే మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వట్లేదు కాబట్టి ఎల్స్ నాట్ జాయినింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఓకే, సో వీటికంటే ముందు ఇక్కడ హాయ్ ప్రింట్ చేద్దాం. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే దీని తర్వాత బాయ్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఓకే, ఒకసారి గో రన్ చేద్దాం. సో ఇక్కడ మనం జాయినింగ్ CSC అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ CSCకి మ్యాచ్ అవుతుంది కాబట్టి. లెట్స్ సే మనకి ఇక్కడ కోర్స్ అనేది ట్రిపుల్ ఉందనుకో. ఫస్ట్ CSC చెక్ చేస్తాం, అది ఉండదు. ECE చెక్ చేస్తాం, అది ఉండదు. ట్రిపుల్ తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాయిన్ ట్రిపుల్ అని చెప్పేసి వస్తుంది. లెట్స్ ఇక్కడ ర్యాండమ్ కోర్స్ ఉందనుకో. మనం అసలు ఈ కాలేజీలో దేంట్లో కూడా జాయిన్ అవ్వట్లేదు, ఎందుకంటే దేంతో కూడా ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, సో లెట్స్ కీప్ ఇట్ ట్రిపుల్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ నెక్స్ట్ మనకు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఐ హ్యావ్ C++ కోర్స్ అవైలబుల్. ఫస్ట్ మనం ఏం చెక్ చేద్దాం? నాకు కోర్స్ అనేది ఇక్కడ మనం కోర్స్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే లాంగ్వేజ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ ఉంది? ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తా? పైథాన్ ప్రిఫర్ చేస్తా. పైథాన్ ఉంటే పైథాన్ లో ఆ కోర్సులో జాయిన్ అయిపోతా. జాయిన్ పైథాన్ కోర్స్. పైథాన్ లేకపోతే నేను సిలో జాయిన్ అవుతా. సి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా. ఒకవేళ సి ఉంటే సి అందులో జాయిన్ అయిపోతా. సి లేకపోతే C++ అడుగుతా. C++ ఉందా అని చెప్పేసి. C++ ఉంటే C++ లో జాయిన్ అయిపోతా. ఒకవేళ ఇవి మూడు లేకపోతే జావా అనేది పక్కా ఉంటుందని తెలుసు కాబట్టి మనం దీన్ని ఎలిఫ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా అయితే జావా అని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇవేమీ కాకపోతే నాకు జావా ఉందని పక్కా తెలుసు కాబట్టి జావాలో జాయిన్ అయిపోతాం.
ఓకే, సో ఇది తర్వాత లాస్ట్ కి మళ్ళీ బాయ్ అగైన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది పక్కాగా మనకి ప్రింట్ అవుతుంది కాబట్టి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్. పైథాన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ C++ తో మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ C++ అని ప్రింట్ అవుతుంది, ఇక్కడ EC తో మ్యాచ్ అవుతుంది కాబట్టి EC అని ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ గివ్ C హియర్ అండ్ లెట్స్ గివ్ EC హియర్. ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ ని ఒకసారి డీబగ్ చేద్దాం, అంటే ట్రేస్ చేద్దాం, అంటే ఇలా ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ డీబగ్ చేయాలంటే ఇక్కడ ఈ లైన్ దగ్గరికి వస్తే ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాలి, అంటే నా ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఒకసారి స్టాప్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి పెడదాం. మనం ఒక దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది ఆపి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, పైథాన్ డీబగర్ అని చెప్పేసి. సో ఈ పైథాన్ డీబగర్ రావాలంటే నేను ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలని చెప్పాను కదా, పైథాన్ డీబగర్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఇది రన్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, డీబగర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి డీబగర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఆగిపోయింది, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఆగింది. నేను ఇక్కడ ఉంది కదా స్టార్ట్ ఓవర్, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, నెక్స్ట్ ఏ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అక్కడికి వెళ్తుంది. ఇక్కడ పెట్టేస్తే ఇది స్టాప్ అయిపోతుంది, ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ బ్రేక్ ప్యాంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ మనకు స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్తుందో చెక్ చేయాలి కదా, సో కాబట్టి స్టెప్ ఓవర్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిందని మనకి తెలుస్తుంది, ఇక్కడ ప్రింట్ అనేది ఇక్కడ ఇంతకు ముందు లేదు, ఇప్పుడే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రాంచ్ అనేది EC అని చెప్పేసి ఇక్కడ స్టోర్ అయింది, బ్రాంచ్ అనేది EC. ఇక్కడ బ్రాంచ్ మనం CSV చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫాల్స్, కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఈ బ్లాక్ ని స్కిప్ చేయాలి, ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇక్కడ EC దగ్గరికి వచ్చింది, ఈ లైన్ దగ్గరికి వచ్చింది, ఇది స్కిప్ అయ్యి. సో ఇక్కడ చెక్ చేస్తున్నాం అది ECE = EC, కాబట్టి నెక్స్ట్ ఎలిఫ్ ని ఎల్స్ ని స్కిప్ చేయాలి ఎగ్జిక్యూషన్ అనేది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం, ఇక్కడ ప్రింట్ అయింది జాయిన్ EC అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇవి నేను చెక్ చేయలేదు, ఈ ఎలిఫ్ ని ఈ ఎల్స్ ని అసలు చెక్ కూడా చేయలేదు, డైరెక్ట్ బాయ్ దగ్గరికి వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చింది, ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనకు C, ఇక్కడ పైథాన్ తో చెక్ అయింది, ఇది మ్యాచ్ కాదు కాబట్టి లైన్ 16 స్కిప్ చేసేస్తుంది, డైరెక్ట్ 17 దగ్గరికి వచ్చింది. C = C కాబట్టి ఇక్కడ లైన్ 18 దగ్గరికి వెళ్తుంది ఎగ్జిక్యూషన్, ఇక్కడికి ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఈ ఎలిఫ్ కండిషన్ ని ఈ ఎల్స్ ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది, బాయ్ అగైన్ దగ్గరికి వచ్చింది. ఇంకా ఇది అయిపోలేదు, ఇక్కడ ఆగిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ ఓవర్, ఇక్కడ స్టెప్ ఓవర్ కొట్టగానే ఇది కూడా మనకు బాయ్ అగైన్ అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. సో మనకు అన్ని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి డీబగ్గర్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఇలా మన ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూషన్ ఎలా రన్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా లైన్ దగ్గర డౌట్ ఉంటే అక్కడ మనం ఇలా డీబగ్గర్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటాం, అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను డీబగ్గర్ అనేది ఎక్కడ పెడతా అంటే, సో EC కాబట్టి నేను ఈ లైన్ దగ్గర డీబగ్గర్ పెడతాను, ఈ లైన్ దగ్గర అసలు ఎగ్జిక్యూషన్ అనేది రాదు. నెక్స్ట్ పైథాన్ దగ్గర పెడతాను, ఇక్కడ కూడా మనకు డీబగ్గర్ అనేది అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ డీబగ్గర్ పెట్టినా సరే ఈ లైన్ దగ్గర ఎగ్జిక్యూషన్ రాదు కాబట్టి అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగదు. ఒకసారి చెక్ చేద్దాం, పైథాన్ డీబగ్గర్. ఇక్కడ చూడండి డీబగ్గర్ అనేది అక్కడ ఆగలేదు, ఎందుకు, ఈ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి, ఈ లైన్స్ స్కిప్ అయ్యాయి కాబట్టి అక్కడ మన ఎగ్జిక్యూషన్ అనేది ఆగదు. ఓకే, సో ఇది ఎలిఫ్ గురించి, అండ్ ఇలా మన ప్రోగ్రామ్స్ అనేవి డీబగ్ చేయాలి. ఓకే, యా, we will see you next video. Jai Hind.